అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి ఐతా నగరంలో వచ్చాను. ముందుగా తెనాలి విలేకరులందరికీ నా నమస్కారాలు. దళితుల గురించి గొప్పగా చెప్పుకునే ఛానల్ కొన్ని రాలేదు ఇక్కడికి, చాలా విచారకరం. ఇకపోతే ఇన్సిడెంట్ సభ్య సమాజం అంతా తలంచుకునే ఇన్సిడెంట్. నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్. దీంట్లో ఒక అబ్బాయి పేరు రాకేష్, దోమా రాకేష్, షేక్ బాబులాల్, చేబ్రోలు జాన్ విక్టర్, ముగ్గురు. ఈ ముగ్గురిని కొట్టడం అన్నది మొత్తం భారతదేశం అంతా చూసింది. అంటే చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు, చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లో తీసుకోకూడదు, చట్ట ప్రకారం శిక్షించాలి. ఇది ప్రాథమిక సూత్రం. చట్టాన్ని చేతిలో తీసుకున్నట్లయితే మరి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్కే బాగా తెలుసు. పోలీసులు చేసే పని మనం చేసామనుకోండి, అది ఇమీడియట్ గా ఎటువంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో తెలుసు. ఈ రోజున ఈ ముగ్గురు అబ్బాయిల మీద దాడి వాళ్ళు ఏం చేయనివ్వండి. ఇప్పుడు ఈ పోలీసులకి ఏమైపోయిందంటే, అంటే ఇక్కడ ఈ రాష్ట్రం మీ జిల్లాయే కాదు, గుంటూరు జిల్లాయే కాదు, ఈస్ట్ గోదావరి జిల్లాయే కాదు, అన్ని జిల్లాల్లో కూడా దళితుల్ని, క్రిస్టియన్స్ ని హింసించాలన్న ఒక ఎజెండా అన్నది రూపుదిద్దుకుంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎస్సీస్ కి, మైనారిటీస్ కి కూడా చెప్తున్నాను ఈ విషయం. నేను మొన్న ప్రవీణ్ పగడాల గురించి అది ఖచ్చితంగా హత్యని యాక్సిడెంట్ అని చూపించడానికి ఇన్వెస్టిగేషన్ చేశారు. దాని గురించి పోరాటం చేసి వాళ్ళని 24వ తారీఖున నేను మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్ ని అడ్డుకున్నారు. ఆయన 4G సర్టిఫికెట్లు సృష్టించాలన్నారు. దమ్ముంటే పోలీసులు కేసు పెట్టమని అడిగాను, వాళ్ళకి దమ్ము లేదు, కేసు పెట్టలేదు. కేసు 4వ తారీఖున వాయిదా ఉంది, ఖచ్చితంగా పెట్టేది. ఎందుకు అది ఆ సందర్భం ఎందుకు ఎత్తానంటే, ఇక్కడ దాని గురించి వర్క్ చేసిన ప్రతి ఓడి మీద 18 మంది యాక్టివ్ వర్కర్స్ ఉంటే అందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. 50,000 ఎంఆర్ఓ ఆఫీస్. ప్రతి పాస్టర్ని బెదిరించారు. ఎవ్వరు హర్ష్ కుమార్ మీటింగ్లు కలగరు. ప్రతి చర్చిలోనూ మీటింగ్లు పెట్టారు. ఇక్కడ కూడా తీరా ఇక్కడ తెనాలి వచ్చి ఐతా నగర్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. అందరికీ ఫోన్లు చేయడం, బెదిరించడం, ఇచ్చేయడం. ఏమయ్యా ఎస్పీ, నీకు బుద్ధి ఉందా? నువ్వు ఐపీఎస్ చదువుకున్నావా? సిగ్గుందా నీకు అసలు? ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు, ఈ బానిస బతుకుతున్నావు నువ్వు. ఎస్పీ అని నువ్వు నిజంగా ఐపీఎస్ చదివా? నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయించాలి. బాధ్యత కలిగిన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పీ మిస్టర్ సతీష్. బుద్ధుందయ్యా నీకు? అంటే నీకు చట్టం న్యాయం కాదు. వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని, దళితులను అణిచేయడానికి ఉన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు. మొత్తం అందరూ తిరగబడితే ఈ తెనాల్లో నేను ఆ రోజే వద్దాం అనుకున్నాను. ఈ రోజున ఆఫ్ చేశారు. ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రోళ్ళని జైల్లో పెట్టారంటే ముగ్గురిని. అసలు చట్టం ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది? న్యాయస్థానాలు మూసేయండి. జిల్లా కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులు అన్ని మూసేయండి. మూసేస్తే ఇట్స్ గుడ్. జైలు, కోర్టులు ఎందుకు అసలు? ఇక్కడ
మీరే శిక్షలు మొదలు చేసేస్తే ఇంక కోర్టులు ఎందుకు? ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ కి రౌడీ మామూలు ఎక్కువైపోయింది. ఆ ముగ్గురు కుర్రోళ్ళని రౌడీ మామూలు అనడానికి వెళ్ళాడు కానిస్టేబుల్. ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతి వాడు రౌడీ మామూలు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వమంటారు, డబ్బులు లేవు ఇవ్వమో ఇక్కడి నుంచి. దానికి దొంగ కంప్లైంట్ పెట్టి సిఏ గారు వాళ్ళ పశువులా జంతువులా మనుషులా అన్నది అర్థం అవ్వలేదు. రాము నాయక్ రమేష్ అన్న సిఏ. ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు. రాము నాయక్ అన్నవాడును ఎవడోడు రమేష్ అన్నవాడు. సిగ్గున్నాయా మీకు ఇద్దరికి? అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా? ఒకడు ఎవరికన్నా మీకు అలా కొడతారా? హీరోలు అనుకుంటున్నారా? ఒక్కసారి చట్టాన్ని అలా పక్కకు పెట్టితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం. పెద్ద విషయం కాదు. పిచ్చి పిచ్చి ఆశలు ఎత్తున్నారు. ఒకడు ఇష్టానుసారంగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళకి ఎస్పీ గారి సపోర్ట్. ఆ ఎస్పీ గారిని ఏమనాలో అర్థం అవట్లేదు. ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు. మానవ హక్కులు కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎస్పీ మీద ప్రాబ్లం వస్తుందని నువ్వు ఆలోచించుకున్నావా? ఎస్సీ ఎస్టీ కమిషన్, మైనారిటీస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో. ఎందుకంటే ఈ రోజు ఇంత బాధగా మాట్లాడుతున్నాను, గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నాను. మీరెవరు అసలు కొట్టడానికి మీకు హక్కే ఉంది? అసలు కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా? ఎంత ధైర్యం! ఏదో 3rd డిగ్రీ అని చెప్పి లోన ఏడుస్తూ ఉంటారు ఇన్వెస్టిగేషన్ పేరు మీద. ఏదైనా మీరు ఇంత ధైర్యంగా వచ్చి అలా గంజాయి అమ్మితే పట్టుకున్నారా? లేదా పోలీసులు కొట్టారా? పోలీసులు కొడితే పోలీసుల ఎమ్మెల్సీ సర్టిఫికెట్ అది. రౌడీ మామని అడిగితే ఇవ్వలేనందుకు కొట్టడం అంటే ఇంకేమనాలి? పోలీసులకు రౌడీ మామూలు ఇవ్వతే ఇంత దారుణంగా కొడతారా? అంటే ఇలాగే అందరినీ కొడతామని చెప్పడం, అంతే కదా? అసలు బాగాలేదండి ప్రభుత్వం తీరు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ఘనంగా మహానాడులు జరుపుకుంటుంది. మహానాడుకు ముందేమో కోవిడ్ రూల్స్ ఇచ్చారు. డైరెక్టరేట్ మెడికల్ హెల్త్ సభలు సమావేశాలు నిర్వహించకూడదు. హర్ష్ కుమార్ సభ పెట్టాడు. మహానాడు అనౌన్స్ అవగానే విత్డ్రా చేసేసుకుని ఇప్పుడు మహానాడు జరుపుకుంటున్నారు. సిగ్గుండాలి. మహానాడు జరుపుకుంటున్నారు. అక్కడున్న దళితులు వెనక్కి వచ్చేయండి మహానాడు నుంచి. ఏంటి దారుణం? ఇంత దారుణంగా కొడతారా? కాబట్టి ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రభుత్వం కంప్లీట్ గా మైనారిటీస్ ని టార్గెట్ చేసింది, క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనారిటీని టార్గెట్ చేసింది. మన వక్ఫ్ బిల్లు కూడా మద్దతు ఇచ్చింది. రేపొద్దున క్రిస్టియన్స్ మీద పెట్టిన బిల్లు కూడా మద్దతు ఇస్తుంది. తర్వాత ఎస్సీస్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. అన్ని ఎస్సీలకు సంబంధించిన పథకాలు ఒక్కటి కూడా, స్కాలర్షిప్ మొదలుకొని ఒక్క పథకం ఇవ్వలేదు. పెద్ద మోసగాడు చంద్రబాబు నాయుడు. ఏడిచాడు. పెద్ద మోసగాడు. ఒక సంవత్సరం అంతా ఎందుకు ఇవ్వలేదు? తల్లికి వందనం సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు సంవత్సరం నుంచి? కాబట్టి ఇది మోసపూరితమైన ప్రభుత్వం, భయంకరమైన ప్రభుత్వం.
ఎస్సీల్ని దారుణంగా హింసించాలన్న ఎజెండాతో వచ్చిన ప్రభుత్వం. దీనికి ఖచ్చితంగా మేము బదులు తీర్చుకుంటాం. బదులు తీసుకునే సమయం ఉంది, తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడున్న ఎస్సీ కుర్రోళ్ళని కానీ, ఎస్సీ నాయకులను కానీ, ఎస్సీ లాయర్స్ని కానీ మళ్ళీ మీరు ఇబ్బంది పెట్టారంటే మళ్ళీ ఐతానగర్కి వచ్చి నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇమ్మీడియట్ గా ఆ ఇద్దరు పోలీసుల్ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి దానికి తగిన సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపితే విచారణ చేయాలి సిట్టింగ్ జడ్జి. అది మా డిమాండ్. ఆ డిమాండ్ వారం రోజుల్లో టైం ఇస్తున్నాం. అది లేకపోయినా సరే నేను ఇక్కడికి రావడం పట్టు ఖచ్చితంగా జరుగుతుంది. చలో తెనాలి పిలిపించి, చలో ఐతానగరం తెనాలి అని పిలిపించి మళ్ళీ వారం రోజుల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ అనౌన్స్ చేయడం మటు కూడా జరుగుతుందని మీ అందరికీ మీ తరఫున ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. అది ఇందాక మాట్లాడుతూ ఒక 2 విషయాలు మర్చిపోయాను. అదేంటంటే ఎస్పీ గారు మాట్లాడుతూ కానిస్టేబుల్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ని అడ్డగించారని, వాళ్ళని కొట్టారని అని చెప్పడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ ఎక్కడంటే 1 టౌన్ కానిస్టేబుల్. ఇక్కడ 2 టౌన్కి వచ్చి వీళ్ళ దగ్గర రావాల్సిన పని ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ పేరేంటి? చిరంజీవి. ఆ చిరంజీవి అన్న కానిస్టేబుల్ ఫోన్ పే అకౌంట్ ని ఒక్కసారి పరిశీలించారు. ఎందువల్లంటే ఈ గంజాయి బ్యాచ్ దగ్గర అందరి దగ్గర కలెక్షన్ చేయడం, కేసులు ఉన్న దగ్గర కలెక్షన్ చేయడం, ఏదైనా పార్టీ జరుగుతుందంటే మైక్ పెడితే కలెక్షన్ చేయడం. అతను ఉద్యోగం, అది కలెక్షన్ ఏజెంట్. అతను అంటే అన్ని స్టేషన్లోనూ కూడా కలెక్షన్ ఏజెంట్. అటువంటి వాడికి మన ఎస్పీ, ది గ్రేట్ ఎస్పీ సతీష్ బాబు ఐపీఎస్, ఆయన సపోర్ట్. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆ కుర్రోడు రాకేష్ ఎక్స్రే చూశాను నేను. అతనికి కాలు ఇరిగిపోతే రాడ్ వేశారని చెప్పినా గాని దారుణంగా, అతి దారుణంగా మీరు ఎలా కొట్టారు. ఒక అతనేమో, ఒక సిఏ ఏమో కాలు మీద నించుంటే ఇంకో సిఏ ఏమో పటా 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 పటామని కొట్టాడు. అది ఎంత అంటే మానవత్వం అన్నది ఎక్కడ కనపట్లేదు. ఇది చాలా దారుణం. ఈ విధంగా కొట్టారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోవాలి. థ్యాంక్ యూ.